సామ్ కీర్తనలు 37, Psalm 37 verse number 22. యెహోవా ఆశీర్వాదము నొందినవారు, యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు, భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు, నిర్మూలమగుదురు. వావ్! ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కనికరం. హూ విల్ బ్లెస్, హూ విల్ బ్లెస్? ఎవరు దీవిస్తారు, ఎవరు మనల్ని ఆశీర్వదిస్తారు? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవ్రీ టైం ఎవరన్నా బర్త్డేస్ చేసుకుంటున్నా, ఎవరన్నా చిన్నపిల్లలు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, చదువుకున్న వాళ్ళు, ఎవరన్నా ప్రయోజకులుగా ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు వచ్చి ఏదైనా చాక్లెట్ ఇచ్చినా వాళ్ళకి చాక్లెట్ తీసుకొని గాడ్ బ్లెస్ యూ అంటారు. ఏమంటారు? గాడ్ బ్లెస్ యూ అంటారు. ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, గాడ్ బ్లెస్ యూ అంటారు. అంటే దేవుడు నిన్నేం చేయాలి? ఆశీర్వదించాలి అని జనాలు అంటూ ఉంటారు. గుడ్, మంచిదే. సో ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? లేదా ఆశీర్వాదము నొందినవాడు ఎలా ఉంటాడు? పోనీ ఆశీర్వాదాలు ఎలా ఉంటే మనం ఆశీర్వాదాలు పొందుకోగలం? అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లెస్సింగ్? అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం ఉంటే మనం ఎలా ఉంటాం? అసలు ఆశీర్వాదం ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఇవన్నీ మనము ఆలోచించుకోవాలి. ఆర్ వి ఎలిజిబుల్ ఫర్ బ్లెస్సింగ్స్? అసలు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడా? అసలు మనల్ని దేవుడు దీవిస్తాడా? అసలు దేవుడు మనల్ని నిలబెడతాడా? విల్ హీ బ్లెస్సెస్? ఆయన మనల్ని దీవిస్తాడా అని చాలా మందిలో ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. బికాజ్ మనం ఎప్పుడైతే వాక్యాన్ని లోతుగా తెలుసుకోగలమో అప్పుడు ఆశీర్వాదం యొక్క గూఢార్థమైన అర్థం మనము తెలుసుకోగలం. సో లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. ద డెఫినేషన్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లెస్సింగ్. అసలు ఆశీర్వదింపబడిన వాడు ఏం చేస్తాడు? యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు, ఓకే. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. యెహోవా ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తాడో పరమ తండ్రి, మనము భూమిని స్వతంత్రించుకుంటామంట. we will inherit the earth, or we may buy lands, or we may rule some areas, or we may control some things. చాలా జరుగుతూ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి. ఐ విల్ గో లిటిల్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్. ఈరోజు మనము ఆశీర్వదింపబడి తీరాలి. ఆమెన్. ఏ మానవుడు మనల్ని ఆశీర్వదించలేడు. మేబీ పేరెంట్స్ బట్టలు కొనియచ్చు, అనేక మంది మనకు గిఫ్ట్స్ ఇవ్వచ్చు, అనేక మంది మనల్ని రకరకాలుగా చేయొచ్చు, కానీ దేవుడు మాత్రమే మనల్ని దీవించగలడు. దేవుడు మాత్రమే మనల్ని ఆశీర్వదించగలడు. ఆశీర్వాదము నొందిన తర్వాత మనం ఎలా ఉండబోతున్నాం? ఆశీర్వాదము పొందుకున్న తర్వాత మనం ఎలా ఉంటాం? అసలు ఆశీర్వాదం మనలో ఉంటే మనం ఏమై ఉంటాం, ఎలా మనం ప్రవర్తిస్తామో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. సో ద వర్డ్ సేస్, బైబిల్ సెలవిస్తుంది, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు భూమిని స్వతంత్రించుకుంటాడు. యు విల్ కంట్రోల్ ల్యాండ్స్, యు విల్ బై ల్యాండ్స్. అనేకమైనటువంటి స్థలాలు నీకు ఉంటాయి, అనేకమైన ల్యాండ్లు, పొలాలు నీకు ఉంటాయి, అనేకమైనటువంటి ప్రాంతాల్లో నీకు ఒక పట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే దేవుడు మనల్ని దీవిస్తాడో మన యొక్క పరిస్థితులు మారతాయి. ఆమెన్, ఆమెన్. సో సే ఫర్ ఎగ్జాంపుల్, మీకే దేవుడు ఒక ₹1 కోటి 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? పోనీ అప్పులు కట్టుకుంటాం, ఫీజులు కట్టుకుంటామేమో, దేవుడికి ఇస్తామేమో. అన్ని ఖర్చులు పోగా డబ్బులు ఒకవేళ మిగిలితే ఏం చేస్తాడు? ఫస్ట్ జ్ఞానం ఉన్నాడు, ల్యాండ్ కొనుక్కుంటాడు. ఏం కొనుక్కుంటాడు? దే బై అండ్ దే గో బై అండ్ ల్యాండ్స్. యూనో, ఇక్కడ అక్కడ సిటీ నలుబూలలో ఏమున్నాయి? ల్యాండ్లు, ప్లాట్స్ ఫర్ సేల్ అని పెడుతూ ఉంటారు. చాలామంది వచ్చి అక్కడ ఆగి కొనుక్కుంటూ ఉంటారు. కొందరేమో ఇల్లులు కొనుక్కుంటారు, కొందరేమో ల్యాండ్స్ కొనుక్కుంటూ ఉంటారు.
సో దూరంగా వెళ్ళి ల్యాండ్లు కొనుక్కుంటూ ఉంటే ఆ ల్యాండ్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏమవుతూ ఉంటుంది, అది మల్టిప్లై అవుతుంది. 10 లక్షలు పెడితే ఇంకొక 20 లక్షలు దానికి యాడ్ అయ్యి మనము తర్వాత దాన్ని అమ్మేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో ఎవరు ల్యాండ్లు కొనలేరు అంటే యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు ల్యాండ్లు కొనలేం మనం. అందుకే మనం స్టిల్ వీఆర్ ఇన్ రెంట్ హౌస్, స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ సమ్మన్, స్టిల్ వీఆర్ డూయింగ్ సంథింగ్. ఈ సర్మన్ తర్వాత అసలు మనం బ్లెస్ అయ్యామా, బ్లెస్ అవ్వాలా, బ్లెస్ అయ్యున్నామా, బ్లెస్ అవ్వాలా, బ్లెస్ కాబోతున్నామా, అసలు ఇంతవరకు ఏం జరగలేదా అని మనకు తెలిసిపోతుంది. ఆమేన్. ఒకవేళ నువ్వు బ్లెస్ అవ్వలేదు అని నువ్వు అనుకుంటే ఈ రోజు నుంచి నీ ప్రార్థన ఏంటి, తొందరగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మనము అడిగి ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు నిజంగా బ్లెస్ అయ్యావని నీకు అనిపించిందా, వెంటనే ఏం చేయాలా, ల్యాండ్లు కొనుక్కో. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు ఏమవుతాడు, భూమిని స్వతంత్రించుకుంటాడు. యు విల్ రూల్ అండ్ యు విల్ రెయిన్ ద ఎర్త్. ఎస్, ల్యాండ్లు కొనడమే కాదు, ప్రతి ప్రాంతం మీద, ప్రతి నేల మీద ఒక మంచి పట్టొస్తుంది. చూడండి, కొందరు రైతులు పొలంలో పంట వేస్తూ ఉంటారు. వాళ్ళ నేల వాళ్ళ మాట వింటది కాబట్టి వాళ్ళకి నూరంతల పంట వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. సో భూమిని మనము స్వతంత్రించుకోవాలి అంటే, భూమి మన మాట వినాలి అంటే మనం ఏం చేయాలా, యెహోవా చేత ఆశీర్వదింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. సో యెహోవా చేత ఎప్పుడైతే మనం ఆశీర్వదించబడతామో భూమిని మనం స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద మేజర్ ఫస్ట్ పాయింట్. చూద్దాం, ఫ్యూచర్లో మనం బ్లెస్ అవుతాం, దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు, భూమిని మనం స్వతంత్రించుకుంటాం. ఆమేన్. ఎంతమంది గట్టి కోరిక ఉంది? యా, ఇట్స్ ఎ ప్రామిస్ వర్డ్. ఇది ఒక వాగ్దానం లాంటిది మన జీవితంలో. నాకు ఎవరిస్తారు బ్రదర్ ల్యాండ్? మాకు గవర్నమెంట్ ల్యాండ్స్, వాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చారు, వీళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చారు. ఇవన్నీ కొంతకాలమే. ఫ్యూచర్లో మనం ఇవన్నీ ఏం చేస్తాము, భూమిని స్వతంత్రించుకుంటాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. మనకు కూడా దేవుడు ఆ భూమి మీద అధికారం ఇవ్వడా? నేనేది భూమి మీద బంధిస్తానో అది పరలోకములో బంధించబడుతుంది, ఏది భూమి మీద విప్పుతానో అది పరలోకములో విప్పబడుతుంది. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు ఎక్కడికి వెళ్ళినా బతుకుతాడు. ఆమేన్. ఏ ఊర్లో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ సిటీలో అయినా, ఏ పట్టణంలో అయినా, నువ్వు ఎక్కడున్నా యెహోవా చేత ఆశీర్వదించబడ్డావా, నువ్వు గొప్పగా జీవిస్తావు ఎక్కడున్నా కూడా. ఆమేన్. అందరూ హైదరాబాద్లో లేరు కదా, అందరూ మనకు తెలిసిన వాళ్ళు చాలామంది రకరకాల ప్రాంతాల్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ స్టేట్స్ అండ్ సిటీస్ అండ్ టౌన్స్. వాళ్ళ జీవితాలు బాగున్నాయి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు మంచి బతుకుతున్నారు. వాళ్ళు దే ఆర్ గుడ్, దేర్ లైఫ్స్ ఆర్ గోయింగ్ గుడ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో యెహోవా చేత ఆశీర్వదించబడ్డారు. ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని కేంద్రీకరించాలి, దేవుడు మనల్ని ఫోకస్ చేయాలి, దేవుడు మనల్ని చూడాలంటే మనం చాలా చెయ్యాలి ఆయన కోసం. ఆమేన్. దెన్ హీ విల్ డిసైడ్ టు బ్లెస్ యూ. ఆయనను ఆశీర్వదించాలని కోరుకుంటాడు, తలుచుకుంటాడు, ఆలోచిస్తాడు. ఆమేన్, ఆమేన్. సైఫ్ మనకి ఎవరైనా అమెరికాలో ఎవరో తెలిసిన ఉన్నారనుకోండి, మనల్ని వాళ్ళు బాగా ప్రేమిస్తున్నారు, వాళ్ళు వచ్చేటప్పుడు మనకి ఏదైనా తీసుకొస్తారు. బ్రదర్ మీకు ఇది, సిస్టర్ గారు మీకు ఇది అని గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు కంపల్సరీ మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈరోజు రెంటింట్లో ఉన్నావా, నీకు అసలు ఇల్లే లేదా, నీ జీవితంలో ఇల్లు కట్టుకోవాలని ఒక కల ఉందా? చాలామంది నాకు తెలిసిన వాళ్ళు పల్లెటూరులో ఇల్లు కట్టుకోవడానికి పట్టణం వచ్చి పనిచేస్తూ ఉంటారు. బికాజ్ ఇక్కడ డబ్బు సమకూర్చుకొని మళ్ళీ ఊర్లోకి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలా, పెద్ద స్లాబ్ వేసుకోవాలని, చాలా డ్రీమ్ హౌస్ అంటే నాకు ఒక కల బ్రదర్, ఇల్లు కట్టుకోవాలని, నాకు ఒక పెద్ద కళ, పెద్ద ఇల్లు కట్టుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది సొంత ఇల్లులు ఉన్నాయి, చాలామందికి సొంత ఇల్లులు లేవు. ఈ సిటీలో చాలామంది బాధపడుతూ ఉంటారు, అప్పట్లో ల్యాండ్ చాలా తక్కువ ఉంది, అప్పుడు కొనుక్కుంటే బాగుండేది, ఇప్పుడు డబ్బులు లేవు, అప్పుడు డబ్బులు లేవు. ఫైనల్లీ ఇట్ కమ్స్ టు మనీ. కొందరు 20-30 సంవత్సరాలు అయి ఉంటుంది సిటీకి వచ్చి, బట్ స్టిల్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ హౌస్ హియర్. మనం భూమిని స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఆమేన్. అండ్ దిస్ ఇస్ ద రైట్ సీజన్ టు గెట్ బ్లెస్డ్ బై ఫాదర్. ఆమేన్. తండ్రి చేత మనం ఏం చేయబడి ఉండాలి, ఆశీర్వదింపబడే సమయము ఆసన్నమైంది. దేవుడు మనల్ని ఆశీర్వదింపబడే సమయము ఆసన్నమైంది. యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు, పరిశుద్ధాత్ముడు మనల్ని దీవించే సమయము ఆసన్నమైంది.
It's time for us to be blessed by Almighty God. దేవుడి చేత మనం ఏం చేయబోతున్నాం? ఆశీర్వదింపబడబోతున్నాం. ఆమేన్, ఆమేన్. సైన్ నంబర్ 1, you will inherit the lands. నువ్వు భూమిని ఏం చేస్తావు? స్వతంత్రించుకుంటావు. ఇది నాది. This property belongs to me. This land belongs to me. This house belongs to me అని అంటారు లేదా? యా అంటారు. సో మొదటి సైన్ ఏంటంటే, మనం దీవించబడిన తర్వాత మనము భూములను ఏం చేస్తాం? స్వతంత్రించుకుంటాం. అండ్ లెట్స్ గో టు పాయింట్ నెంబర్ 2. ప్రొవర్బ్స్, సామెతలు 10:22. ఫోకస్ ఆన్ దిస్ సర్మన్. ఓకే, ఏం చేద్దాం? ఆశీర్వదింపబడిన తర్వాత, పోనీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఏం జరుగుతుంది మన లైఫ్లో? లెట్స్ గో టు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. వావ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్చర్. ఐ లవ్ దిస్ స్క్రిప్చర్ వెరీ మచ్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. The blessing of the Lord maketh rich. How a person will become rich? ఎలా ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎలా ఒక వ్యక్తి దగ్గర బంగారం ఉంటుంది, ఎలా ఒక వ్యక్తి రిచ్ అవుతాడు, ఎలా ఒక వ్యక్తి ప్రాస్పర్ అవుతాడు, ఎలా ఒక వ్యక్తి బలపడతాడు, ఎలా ఒక వ్యక్తి ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అభివృద్ధిలోకి వస్తూ ఉంటాడు, ఎలా ఒక వ్యక్తి జీవితంలో టర్నోవర్ పెరుగుతూ ఉంటుంది, ఎలా ఒక వ్యక్తి జీవితంలో ప్రతి సంవత్సరం ఒక గొప్ప మంచి గ్రోత్ కనబడుతుంది. బట్ వీఆర్ నాట్ ఇన్ టు దట్ ప్రాసెస్. ఒక నెల మనకు ఫుల్గా డబ్బులుంటే, ఒక నెల మనకు అస్సలు డబ్బులు ఉండవు. ఒక వారం బాగా బతికితే, ఒక వారం భయంకరంగా బతుకుతాం. ఒక వారం ఎక్సలెంట్గా నవ్వుతూ ఉంటే, ఒక వారం ఎక్సలెంట్గా ఏడుస్తూ ఉంటాం. వాట్ ఇస్ దిస్ లైఫ్? అసలు ఏం అర్థం కావట్లేదు. కామన్గా నార్మల్గా పోదా అసలు ఈ జీవితం? ఎప్పుడు చూసిన ఏడుపు, ఎప్పుడు చూసిన బాధ, ఎప్పుడు చూసిన వేదన. ఏడిస్తేనే ఇస్తాడు దేవుడు, బాగుంటే ఎవడా? సో వై మనీ ఈజ్ నాట్ దేర్ విత్ అస్? ఎందుకు డబ్బు మన దగ్గర ఉండట్లేదు అంటే, పాయింట్ నెంబర్ 2, సైన్ నెంబర్ 2, యెహోవా ఆశీర్వదిస్తే నువ్వేమవుతావు? ఐశ్వర్యవంతుడు అవుతావు. ఇఫ్ గాడ్ బ్లెస్ యూ, యూ విల్ బికమ్ రిచ్ అండ్ రిచ్ అండ్ రిచ్ డే బై డే. ఆమేన్. ఇప్పుడు నువ్వు రిచ్ అవ్వాలంటే ఏం చేయాలా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఆమేన్. సో మనకు తెలియని పాయింట్ ఏంటంటే, మనం దేవుడిని రోజు డబ్బులు అడుగుతాం. సో ఇఫ్ మనీ కమ్స్ ఇట్ విల్ గో, బట్ దేవుడు ఆశీర్వదిస్తే ఆ డబ్బు రోజు వస్తుంది. ఆమేన్. యూ విల్ సీ మనీ ఎవ్రీ డే. You will see that flow every day because you've been blessed by the Lord. Amen. నీ కొట్లలో ధాన్యం ఉన్నట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడంట. Hallelujah. So then no more poverty, no more dryness, no more dryness in your treasures. Number 2, sign number 2, నువ్వు బాగా ప్రాస్పర్ అవుతున్నావు, డబ్బులు బాగా ఎక్కువ నీలో చూడగలుగుతున్నావంటే యెహోవా నిన్ను ఆశీర్వదించి ఉన్నాడని అర్థం. ఆమేన్. సైన్ నెంబర్ 1, ల్యాండ్లు కొంటున్నావా, భూమిని స్వతంత్రించుకుంటున్నావా లేదా అంటే మనం ఇంకా ఆశీర్వదించబడలేదని అర్థం. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఎందుకు వాళ్ళకి వాళ్ళు చూస్తే నో 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 నో, బీ ఓపెన్, బీ ఓపెన్. యు ఆర్ బ్లెస్డ్ ఆర్ నాట్? ఇఫ్ సే yes, if not say no. If you are saying no, say yes from tomorrow. అంతే, రేపు నుంచి yes చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తే సైన్ నెంబర్ 1 ఏంటి? భూములను స్వతంత్రించుకుంటావు, భూమిని. అండ్ నెంబర్ 2, సైన్ నెంబర్ 2, నువ్వు ఆశీర్వదించబడితే ఐశ్వర్యవంతుడు అవుతావు. ఆమేన్, ఆమేన్. You will have prosperity every day. You will see prosperity. You will see money every day. మనం భూమిని స్వతంత్రించుకోవాలన్నా, మనలో ఐశ్వర్యం ఉండాలన్నా, మనలో కామన్ పాయింట్ ఒకటి ఉండాలి. ఏంటది? ఆశీర్వాదం. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. యా, అది లేకపోతే, అది ఫౌండేషన్ లేకపోతే, అది పునాదిగా లేకపోతే నువ్వు భూమిని సొంతం చేసుకోలేవు. తర్వాత ఐశ్వర్యవంతుడుగా,
ఆశీర్వదింపబడినగా నువ్వు ఉండలేవు. యూ విల్ సీ పావర్టీ ఎవ్రీ డే. రోజు మనం దరిద్రాన్ని చూడగలం, రోజు మనం ఎంప్టీనెస్ని చూస్తాం, రోజు మనం ఏం చేస్తాం, మన చేతుల్లో ఏమీ ఉండదు. ఏమైంది సడన్గా ఎక్కడో కిటికీలు మూయబడ్డాయి, ఎక్కడో తలుపులు మూయబడ్డాయి, ఎక్కడో ద్వారములు మూయబడ్డాయి, ఎక్కడో రోడ్డు క్లోజ్ అయిపోయింది, ఎక్కడో జర్నీ ఆగిపోయింది, ఎక్కడెక్కడో బ్లాక్స్ వచ్చేసాయి. యెహోవా మనల్ని ఎడబాసెనా? యెహోవా నన్ను చూడట్లేదా? యెహోవా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా? తండ్రి అయిన దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదా అనే ప్రశ్నలు మనల్ని వెంటాడాలి. జాగ్రత్త. ది సైన్స్, ఈ సైన్ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరి చేతిలో డబ్బులు ఉన్నాయి, ఒకరి చేతిలో ఐశ్వర్యవంతులు, వాళ్ళు డే బై డే బ్లెస్ అవుతున్నారంటే, డే బై డే రిచ్ అవుతున్నారంటే, దేర్ విల్ బి ఎ ఫౌండేషన్ కాల్డ్ బ్లెస్సింగ్. నాకు ఒక ల్యాండ్ ప్రభా కొనుక్కుంటాను అవసరం లేదు, నువ్వు అదని ప్రార్థన చేయబడలే. దేవా నన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చు ప్రభా, నా దగ్గర ఎక్కువ డబ్బులు కావాలని ప్రార్థన చేయబడలే. ఒకే ఒక ప్రార్థన, బ్లెస్ మీ లార్డ్, నన్ను ఆశీర్వదించు అని ఒక్కటి అడుగు. పాయింట్ నెంబర్ 1 నెరవేరుతుంది, పాయింట్ నెంబర్ 2 నెరవేరుతుంది. దెర్ ఈజ్ ఎ పాయింట్ నెంబర్ 3. ఇంకొక పాయింట్ ఉంది, చెప్తాను. ఈ బ్లెస్ అయిన తర్వాత, లేదు బ్లెస్ కాబోతున్నారా, బ్లెస్ అవ్వబోతున్నారా, బ్లెస్సింగ్ లేదా, ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ స్టెప్ బై స్టెప్ మీ లైఫ్లో అన్నీ నెరవేరుతాయి. ఆమేన్. వెన్ యు ఆర్ బ్లెస్డ్ యూ విల్ ఇన్హెరిట్ ద ల్యాండ్స్. వెన్ యు ఆర్ బ్లెస్డ్ యూ విల్ బికమ్ రిచ్. ఆమేన్. అండ్ లెట్స్ గో టు సైన్ నెంబర్ 3. నంబర్స్ 6:24. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అసలు నాలో బ్లెస్సింగ్ ఉందా లేదా, దేవుడు ఇస్తాడా ఇవ్వడా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో అన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చేస్తాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. వావ్. When you keep on meditating or when you keep on praising God, నువ్వు దేవుణ్ణి బాగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, the Lord will decide to bless you. Amen. Amen. ఆమేన్. సో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆయన డిసైడ్ అయిపోవాలి. ఎలా డిసైడ్ అవుతాడు? ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు, ఆయన నామాన్ని కీర్తించినప్పుడు, ఆయన నామాన్ని మహిమపరిచినప్పుడు దేవుడు నిర్ణయించుకుంటాడు మనల్ని ఆశీర్వదించాలని. ఆమేన్. చూద్దాం ఏంది మళ్ళీ ఇంకొకసారి. లెట్స్ స్టడీ దట్. 24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. వావ్. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతావో నువ్వు అన్నిట్లో కాపాడబడతావు. అప్పుల్లో నుంచి, రోగాల్లో నుంచి, వ్యసనాల్లో నుంచి, బలహీనతల్లో నుంచి, రోగాల్లో నుంచి, అప్పుల్లో నుంచి, ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిట్లో నుంచి నువ్వు కాపాడబడతావు. ఆమేన్. హల్లెలూయా. మనము తెలిసి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం తెలుసా. కొన్నిసార్లు జనాలకి తెలిసి ఇరుక్కుంటారు, కొందరు తెలియకుండా ఇరుక్కుంటారు. ఏదైనా జరగచ్చు మన లైఫ్లో. నేను తెలిసి ఎవరు ఇరుక్కోకపోవచ్చేమో నాకు తెలిసి, కానీ తెలియకుండానే అనేకమైన సమస్యల్లో మనము ఇరుక్కోపోయి ఉంటాం. అపవాది మనల్ని బ్లాక్ చేస్తూ ఉంటాడు అనేక సార్లు. ఎన్నోసార్లు మనము తెలియకుండా ఇరుక్కోపోయి ఉంటాం వాటిలో. కానీ ఎప్పుడైతే యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడో ఆ శ్రమలన్నిట్లో నుంచి, ఆ కష్టాలన్నిట్లో నుంచి, ఆ రోగాలన్నిట్లో నుంచి, ఆ బాధలన్నిట్లో నుంచి, ఆ ఇబ్బందులన్నిట్లో నుంచి నువ్వు కాపాడబడతావు. ఆమేన్. ఆమేన్. వెన్ గాడ్ బ్లెస్ యూ, దేవుడిని ఆశీర్వదిస్తే నీ శ్రమలు కష్టాలన్నిట్లో నుంచి నువ్వేమవుతావు? కాపాడబడతావు. ఆమేన్. యూ విల్ బి సేవ్డ్. యూ విల్ బి సేవ్డ్. నువ్వు రక్షించబడతావు. సైన్ నంబర్ 3. వెన్ గాడ్ బ్లెస్ యూ, దేవుడిని ఆశీర్వదిస్తే నువ్వు అన్ని విషయాల్లో చెప్పాలి, నువ్వు అన్ని విషయాల్లో తప్పించబడతావు, కాపాడబడతావు, దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఒక క్రైస్తవుడి జీవితంలో ఆశీర్వాదం అవసరం? ఎందుకు ఒక క్రైస్తవుడికి ఆశీర్వాదం అవసరం? ఆమేన్.
సో మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు మనము ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాడు. అండ్ రెండవదిగా ప్రతి విశ్వాసికి వాడు ఆశీర్వదింపబడాలని ఉండాలి. పావర్టీ మైండ్ సెట్ పోవాలి. యాక్చువల్లీ లోపల ఇరుక్కుపోయాం మనం. సింగిల్ రూమ్లో, సింగిల్ బెడ్రూమ్లో, సింగిల్ 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 ఇరుకు 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 ఇరుకు. చాలే చాలే చాలే, ఓకే ఓకే, పర్లేదు పర్లేదు, సర్దుకుందాం సర్దుకుందాం, ఓకే ఓకే, చాలు 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 చాలు, ఓకే 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 ఓకే, వద్దు వద్దు వద్దు, ఎక్కువైపోద్ది, ఎక్కువ బడ్జెట్ ఎక్కువైపోద్ది, వద్దు 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 వద్దు. పేదరికంలో, పావర్టీలో వచ్చే మాటలు ఏమైతే తెలుసా, మనల్ని ఎక్కడో ఆపేస్తామన్నాయి మనల్ని. సో క్రైస్తవుడికి ఆశీర్వాదము అవసరమా వద్దా? యా, బ్లెస్సింగ్ ఈజ్ మ్యాండటరీ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. సో ఆశీర్వాదము ప్రతి క్రైస్తవుడికి అవసరమా లేదా? బిగ్గరగా, ఎంతమందికి అవసరం? మీకేమో కానీ నాకు చాలా అవసరం ఆశీర్వాదం. నాకు ఆశీర్వాదం చాలా అవసరం. నాకు ఆశీర్వాదం చాలా అవసరం. ఎందుకు యాకోబు ఆ రాత్రి ఆ దూత చేత పెనుగులాడాడు? హీ ఈజ్ నాట్ హ్యావింగ్ బ్లెస్సింగ్. ఒక్క భూమి ముక్క కూడా లేదు యాకోబుకి. ఒక్క ముక్క లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, దేంట్లో కాపాడబడలే. హీ ఈజ్ నాట్ రిచ్, హీ ఈజ్ నాట్ ప్రాస్పర్. దట్స్ వై హీ ఈజ్ ఆస్కింగ్ దట్ ఏంజల్. యాకోబు ఆ దూతను అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ కాలు నేను విడిచిపెట్టను. నేను ఆ పట్టుదల ప్రతి క్రైస్తవుల్లో ఉండును గాక. ఆ పట్టుదల ప్రతి సంఘస్థుల్లో ఉండును గాక. ప్రతి కుమార్తెలో, ప్రతి కుమారుల్లో ఉండును గాక. ఆమెన్. నువ్వు దీవిస్తేనే కానీ నీ కాలు విడిచిపెట్టను. బైబిల్లో చాలాసార్లు మనం చాలా మందిని గమనిస్తే చాలా మొండి పట్టుదల కలిగి ఉన్నారు. ముండోళ్ళు, చాలా జగముండోళ్ళు. వాళ్ళు నాకు కావాలంటే కావాలంతే. అటువంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. ఆ కానాను స్త్రీ కూడా, వెళ్ళిపో నిన్ను స్వస్థపరచనంటే, లేదు నువ్వు స్వస్థపరచాలంతే, నాకు సంబంధం లేదంటుంది. సాయంకాలం దానుకునింది, దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పాపము చేస్తూ పట్టుబడిన స్త్రీ ఆయన క్షమించిందాక ఆమె అక్కడి నుంచి కదలలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ జక్కయ్య యేసు ప్రభు ఇంటికి వచ్చేదాకా ఆయన అక్కడే ఉన్నాడు. నువ్వు వస్తావా లేదా? నువ్వు వస్తావు అంతే. ఆయన ప్రవర్తన యేసు ప్రభు ఇంటికి వెళ్ళేలాగా చేసింది. అందరూ మొండోళ్లే, అందరూ చాలా స్టబ్బర్న్. అంటే మంచి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం. దేవుడు ఈరోజు నేను దీవించాలంటే సర్లే పోదాంపా అని వెళ్ళిపోయే రకం మనం. అలాంటి కాంప్రమైజ్ మైండ్కి వచ్చేస్తున్నాం. ఆ రోజు యాకోబు అన్ని పోగొట్టుకున్నాడు, ఏమీ లేవు. ఏంటిది? ఐమ్ ఎంప్టీ, ఐమ్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్లెస్సింగ్. అందుకని ఆ రోజు ఆ దూతను గట్టిగా పట్టుకున్నాడు కాలు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తే, నో ల్యాండ్స్, నో మనీ, నో పీస్, ఇవన్నీ ఏం అడగలేదు. ఇంకోటి, ఎక్కడ కూడా బైబిల్లో ఎవరు డబ్బులు అడగలేదు దేవుణ్ణి. ఎక్కడ కూడా బైబిల్లో ఎవరు కూడా ఐశ్వర్యాన్ని అడగలేదు దేవుణ్ణి. ఎక్కడ కూడా ప్రజలు దేవుణ్ణి పలాంది కావాలా, ల్యాండ్ కావాలా, నాకు ల్యాండ్ ఇవ్వని ఎక్కడ అడగలేదు. కానీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏదో అడుగుతున్నారు, దేవుడు ఇవన్నీ యాడ్ చేసి ఇస్తున్నాడు. కానీ మనకు మేజర్ ప్రేయర్ పాయింట్ ఏంటి? ఈ పట్టణంలో నాకు ఒక ఇల్లు కావాలి ప్రభా, ఈ సిటీలో నాకు ఒక హౌస్ కావాలి ప్రభా, ఈ ఇంట్లో ఇదిగో అమ్మాయి పెళ్ళి వచ్చింది ప్రభా, నగలు కావాలి తండ్రి. సో మన ప్రేయర్ పాయింట్ ఎల్కేజీ ప్రేయర్ పాయింట్గా అయిపోయింది. మేజర్ ప్రేయర్ పాయింట్స్ ఏంటి? యెహోవా నన్ను ఆశీర్వదించు అనే మేజర్ ప్రేయర్ పాయింట్ ఎగిరిపోయింది. సో పాత నిబంధన ప్రజలందరూ కూడా ఒకే ఒక మాట, ఈ మోషేతో ఒకటే చెప్తున్నాడు దేవుడు, మోషే వాళ్ళని ఇలా దీవించు అంటున్నాడు. బ్లెస్ దెమ్ లైక్ దిస్, ఇలా నువ్వు దీవించాలి వాళ్ళని అంటున్నాడు. ఇలా దీవించు, నువ్వు ఇలానే దీవించు, ఇలా మాత్రమే దీవించు అంటున్నాడు. ఆమేన్. వి విల్ సీ బ్లెస్సింగ్. చూద్దాం. యా, మళ్ళీ చదవమ్మా 24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని, యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. వావ్, the blessing, the output of blessing. ఆశీర్వాదం యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ మీద కరుణా కటాక్షాలు చూపిస్తాడు. He will show upon you, he will show mercy upon you. నీ మీద జాలి, నీ మీద దయ దేవుడు చూపిస్తాడు. ఆమేన్.
నీకు ఎక్కడన్నా ఈ ఏరియాలో ఫేవర్ కావాలా, గ్రేస్ కావాలా, మర్సీ కావాలా, కృప కనికరం కావాలా, ఆ ఏరియాలో నువ్వు వెళ్ళినప్పుడు నీకు వాళ్ళు అలా సహాయం చేస్తారు. ఆమెన్, హల్లెలూయా. సో యెహోవా ఆశీర్వదించాడని మనకది ఒక సూచన. ఎన్నో ఏరియాలో మనం స్ట్రక్ అయిపోయాం, ఎన్నో ఏరియాలో ఎదగలేకపోతున్నాం. లార్డ్, షో యువర్ మర్సీ అపాన్ మీ, బ్లెస్ మీ ఫాదర్. యెహోవా నిన్ను ఆశీర్వదించి, నిన్ను కాపాడి, నిన్ను కరుణించి, నిన్ను దీవించునుగాక అని పలుకుతున్నాడు. చదుదాం కింద. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. వావ్, అనదర్ బ్లెస్సింగ్. ఎవరిలో అయితే ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళు సమాధానంగా ఉంటారు. ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో ఆ ఇంట్లో ఏముంటుందో తెలుసా? సమాధానం, పీస్, పీస్, పీస్. నీ ఇంట్లో ఆశీర్వాదం లేదా? నీ ఇంట్లో ఎప్పుడు గొడవలే. నీ ఇంట్లో దీవెన లేదా? ఎప్పుడు మనస్పర్ధలే. నీ ఇంట్లో ఆశీర్వాదం లేదా? ఎప్పుడు అరుపులు కేకలే. బికాస్ ఆఫ్ నాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఫైటింగ్, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బ్లెస్సింగ్. నీ ఇంట్లో ఆశీర్వాదము లేక ఏముంటది? వేర్ దెర్ ఈస్ బ్లెస్సింగ్ దెర్ ఈస్ పీస్. ఎక్కడ నువ్వు దీవించబడతావో అక్కడ నెమ్మది ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యా, ఈరోజు దేవుడు మిమ్మల్ని ఈ రకంగా దీవించాలి, ఈ రకంగా ఆశీర్వదించాలి. నెమ్మది లేదురా, మనశ్శాంతి లేదురా అంటే యువర్ ల్యాక్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుని బిడ్డలు ఏం కొదువై ఉన్నారు? చెప్పాలి, ఆశీర్వాదాలు కొదువై ఉన్నారు. వై? ఇంట్లో ఎందుకు ఎక్కువ టెన్షన్లు, ఇంట్లో ఎక్కువ ఎందుకు మనస్పర్ధలు, ఇంట్లో ఎందుకు ఎక్కువ గొడవలు, ఎందుకు ఎక్కువ వాదోపవాదాలు, ఎందుకు అలుగుళ్ళు భయంకరం ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ ల్యాక్ ఆఫ్ బ్లెస్సింగ్. మనలో ఏం కొదువై? ఆశీర్వాదాలు కొదువయ్యా, నీలో నెమ్మది కొదువవుతుంది. నీలో ఆశీర్వాదాలు కొదువయ్యా, నీలో మనశ్శాంతి కొదువవుతుంది. నీలో ఆశీర్వాదం కొదువైందా, నీకు పీసు దెబ్బతింటది. There won't be any peace in your family. There won't be any peace in your surroundings. There won't be any peace in your office or whatever, wherever you go. ఎందుకు మనకు నెమ్మది లేదు మన కుటుంబంలో? దేవుడు ఎందుకు నెమ్మది తీసేసాడు? దేవుడేం తీయలేదు. సీక్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రతి క్రైస్తవుడికి, ప్రతి దేవుని కుమారుడికి, దేవుని కుమార్తెకి దేవుణ్ణి ఆశీర్వాదాలు అడిగే హక్కు మనకు దేవుడిచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో we never ask blessings. మనము దేవుణ్ణి ఆశీర్వాదాలు అడుగుదాం ఈ రోజు నుంచి. సో when you get blessed, there will be a sign, you will inherit the lands. When you get blessed, there will be a sign, you will see more prosperity. ఆశీర్వాదము, ఐశ్వర్యము, డబ్బులున్నోడు ముఖం ఎట్టుంటది, డబ్బులు లేనోడు ముఖం ఎట్టుంటది? చెప్పాలి. పోనీ డబ్బులు లేనోడు ముఖం ఎట్టుంటుంది చెప్తారా ఎవరన్నా? ఏడ్చినట్టు ఉంటుంది. ఓపెన్ చెప్తున్నాను, ఎట్టుంటది? అది బాధ, వేదన లేవు. అదే డబ్బులు ముఖం. చెప్పండి, ఏంటి, ఏం కావాలి? ముఖంలో మారిపోయింది జాయ్. ఏదైనా బాధతో వచ్చాడు, వేదనతో వచ్చాడు, ఏమైంది? డబ్బులు కనీసం తీసుకుపో, వెళ్ళు. నీలో పీస్ ఉంటుంది, ఎదుటోళ్ళు కూడా పీస్ ఉంటుంది. ఆమేన్. యూ విల్ స్ప్రెడ్ యువర్ పీస్ టు మెనీ పీపుల్. యాడ నా దగ్గరే లేవు, నీకేమి ఇచ్చేది? ఒక్కసారి వెళ్ళి అద్దంలో చూసుకోండి. ఎందుకు మనం ముఖం ఇట్లా ఉన్నాయి? మన ముఖాలు ఎందుకు ఎలా ఉన్నాయి ఏడ్చినట్టు? Why we are not with joy? Why we are not with peace? Why we are not with happiness? Because lack of blessings. ఆశీర్వాదము కొదువయ్యి. అన్నీ మారిపోతాయి. ఆశీర్వాదం లేకపోతే బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోద్ది, నడక మారిపోద్ది, పడక మారిపోద్ది, మాట తీరు మారిపోద్ది, చూపు మారిపోద్ది, అన్ని వినికిడి అన్నీ మారిపోతాయి ఆశీర్వాదం లేకపోతే. అంటే ఒక ఆశీర్వాదము అన్ని అవయవాలకి మెడిసిన్ లాంటిది. ఆమేన్. సో క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ బ్లెస్సింగ్. శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, హోలీగా. ఓ నాయనా, వాటినే చేసుకుంటూ పోతా ఉంటే ఎప్పుడు దేవుడిని ఆశీర్వాదాలు అడుగుతావు? వెన్ యూ లాస్ట్ గాడ్, వెన్ యూ లాస్ట్ బ్లెస్సింగ్స్, ఎప్పుడు దీవెనలు అడుగుతావు? ఎవ్వరూ మారబడలేదు. నువ్వు బ్లెస్సింగ్ వస్తే ఆటోమేటిక్గా మారుతావు. ఆమేన్.
ఆమేన్. నిజమైన దేవుని కుమారుడు, తర్వాత నిజమైన దేవుని కుమార్తె, ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇచ్చాడని ఒకవేళ నీకు దీవెన వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు తెలుసా? తగ్గింపుతో ఉంటావు, వినయ విధేయతలతో ఉంటావు. దీవెన వచ్చిన తర్వాత పోనీ నీకు ఆశీర్వాదం అర్థం కాకపోయింది, దేవుడు నాకు ఇవ్వలేదు, నేనే పొందుకున్నాను ఆశీర్వాదం అంటే గర్వం వచ్చి అట్లే పోతావు, కనబడ. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్. క్రైస్తవుల్లో, దేవుని బిడ్డలో ఏం లేదు? ఆశీర్వాదము లేదు. ఐఎమ్ సీయింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ పూర్ పీపుల్ ఇన్ క్రిస్టియానిటీ. మేబీ నువ్వు పేదరికంలో యేసే దగ్గరికి వచ్చేవేమో. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడిలో ఉన్నప్పుడు నువ్వు గొప్పగా దీవెనతో నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అదే దీవిస్తున్నాడు. అరణ్యములో డబ్బులు ఎవరికైనా ఉంటాయా? అరణ్యములో ఎవరి దగ్గర వజ్రాలు ఉంటాయా? అరణ్యములో ఎవరి దగ్గర గోల్డ్ ఉంటుందా? అరణ్యములో ఎవడన్నా బ్లెస్ అవుతాడా? కానీ అరణ్యములో కూడా దేవుడు దీవిస్తున్నాడు. వాళ్ళని అరణ్యములో దేవుడు దీవించినోడు మనల్ని పట్టణాల్లో దేవుడు దీవించలేడా? యా. అరణ్యములో ఏ సోర్స్ లేని వాళ్ళ జీవితంలో దీవించిన దేవుడు అన్ని సోర్స్ ఉన్న మనల్ని దేవుడు దీవించడా? వాళ్ళు ఎప్పుడో కానీ దేవుణ్ణి పొగడరు, ప్రార్థన చేయరు, స్తుతించరు. మనం దేవుని రోజు పొగుడుతాం, రోజు స్తుతిస్తాం, రోజు దేవుని నామాన్ని మహింపరుస్తాం. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం. దేవుడు ఇంకెంత దీవించాలి మనల్ని? ఆమేన్, ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ద బెనిఫిట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వదింపబడిన వాడి జీవితంలో ఏముంటుందంట? సమాధానం ఉంటుంది. యూ విల్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హౌస్. నెమ్మది లేదు పాస్టర్ గారు, నెమ్మది లేదు పాస్టర్ గారు. బాగా నెమ్మది కోసం ప్రార్థన చేయండి అంటే నెమ్మది రాదు. వెన్ యూ ప్రే ఫర్ బ్లెస్సింగ్స్, ఆటోమేటిక్గా ఆశీర్వాదాలతో పాటు గిఫ్ట్ కూపన్ ఏంటి? నెమ్మది. ఆమేన్. వెన్ యు ఆర్ బ్లెస్డ్, వెన్ యు ఆర్ బ్లెస్డ్, పీస్ రిమైన్ ఇన్ యువర్ హౌస్. నెమ్మది నీ ఇంట్లో ఉంటుంది, సమాధానం నీ ఇంట్లో ఉంటుంది, దేవుని యొక్క దయాదాక్షిణ్యములు నీ ఇంట్లో ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆయన జోబీలో డబ్బులు లేవనుకో, నువ్వు పొరపాటున ఏదైనా అడిగేవనుకో, అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? లేవు పో. ఎప్పుడు ఒక ఆమె నాకు ఫోన్ చేసి చెప్తుంటే, ఎప్పుడు చూసినా మా ఆయన లేవు బ్రదర్ అంటానే ఉంటాడు. ఏమంటాడు అంటే, నాట్ దేర్. ఏంటి కొంచెం వచ్చేటప్పుడు ఇద్దా అంటే, మనీ ఈజ్ నాట్ దేర్. డబ్బులు లేవు. ప్రతిసారి మళ్ళీ పెద్ద కంపెనీలో పనిచేస్తాడు ఆయన. ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ ఆవిడ ఏమైనా తెమ్మన్నా డబ్బులు లేవు. ఒకరోజు పటాను ఉద్యోగం పోయింది, లేకుండా పోయిందంట. పురుషులారా, మీ జోబీల్లో, మీ జీవితాల్లో, మీ అకౌంట్లలో ఇదిగో ఈ ప్రార్థనలు చేయండి. ఆమేన్. స్త్రీలు అడిగినప్పుడు పురుషులు ఏమని చెప్పకూడదు? లేవు అని చెప్పకూడదు. అది భయంకరమైన అవమానం. అందుకనే స్త్రీల కంటే ఎక్కువ పురుషులు ప్రార్థన చేయండి. ద లార్డ్ విల్ బ్లెస్ యూ. యూ నీడ్ టు బి బ్లెస్డ్. పురుషుడు ఎలా ఉండాలా? ఇచ్చేవాడిగా ఉండాలా. యువర్ హ్యాండ్ షుడ్ బి బ్లెస్డ్. నేను ఎందుకు దీవించబడలేదు, నేను ఇంకా ఎందుకు ఆశీర్వదించబడలేదు అని 100 సార్లు ప్రశ్నించుకోవాలి నువ్వు. దెన్ ద ఆన్సర్ విల్ కమ్. ఈరోజు ప్రభు ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. సో మనం ఆశీర్వదించబడాలంటే చాలా ఉన్నాయి, కానీ ఆశీర్వదించబడిన తర్వాత ఎలా ఉంటాం? నెమ్మదితో ఉంటాం. ఆమేన్. సమాధానంతో ఉంటాం. ఆమేన్. పోనీ పొరపాటు నువ్వు చాలా కష్టపడి డబ్బులు కూర్చుకొని ఓ సోఫా టీవీ కొన్నావు అనుకో. ఎట్లా? ఓ సోఫా టీవీ కొన్నావు, డబ్బులు ఒక 2-3 సంవత్సరాలు బాగా డబ్బులు జమేసి పేదరికంలో, సడన్గా మీ పిల్లోడో మీ అమ్మాయో టక్కని టీవీ బాగా కొట్టింది. సాంస్క్రిట్, తమిళ్, ఉర్దూ, హిందీ, ఇంకేమైనా లాంగ్వేజ్, మరాఠీ, ఇంకా ఒరియా, అన్ని లాంగ్వేజ్లో వాళ్ళని మనము తిడతాం. వాడి కిడ్నీలు అమ్మన్నా మనం కొత్త టీవీ కొంటాం, కానీ వాడిని తిట్టకుండా మాత్రం ఆపం. అదే ఒక ప్రాస్పర్ అయిన ఇంట్లో ఏదన్నా వస్తువు పగిలితే దట్స్ ఓకే, లీవ్, కొత్త కొనుక్కో. బ్లెస్సింగ్ గివ్స్ యూ పీస్. దరిద్రం మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? అలజడి తీసుకొచ్చేస్తుంది. అంటే ఇంత కష్టపడి కొన్నాను, ఇది ఇరగొట్టావు, నేను ఇంక మళ్ళీ కొనగలనా అని భయం వచ్చేస్తుంది నీకు. సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పావర్టీ ఇమీడియట్లీ, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్.
వచ్చేయండి, బయటకు వచ్చేయండి, వాటి నుంచి బయటకు వచ్చేయండి. అదే ఒక ఐశ్వర్యవంతుడు, ఒక ఆశీర్వదింపబడిన వాడు, అది పగిలిన దాట్స్ ఓకే, లీవ్ ఇట్, విల్ బై ఎ న్యూ థింగ్ అంటారు. మాట మారింది లేదా? ఓపెన్ చెప్తానండి, సీరియస్ చెప్తున్నా. వై వీఆర్ సీయింగ్ డ్రైనెస్, and why we are not seeing blessing, and why we are not seeing richness? Who is your God? నీ దేవుడు పేదోడు కాదు. మళ్ళీ చెప్తున్నాను నేను, our God is not a poor God. మన దేవుడు పేదోడు కాదు, ఆయన గొప్పోడు. ఆమేన్. గొప్ప దేవుడికి గొప్ప పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ ఆశీర్వాదం ఏం చేస్తుంది? మనకు నెమ్మదిని కలుగు చేస్తుంది, సమాధానం కలుగు చేస్తుంది. ఆమేన్. దీర్ఘాయువు కలుగు చేస్తుంది. ఒకడు పేదవాడికి రోగం వస్తే డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఇబ్బంది పడతాడు. అదే ఒక గొప్పవాడికి రోగం వచ్చిన, బలహీనత వచ్చిన వెంటనే పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి ఎంత ఖర్చు అయినా పర్లేదు, సెట్ చేసే అంటారు. ప్రాస్పరిటీ స్పీక్స్. ఆశీర్వాదం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం లేకుండా ఉండకూడదు మనం ఈ భూమి మీద. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం మన జన్మ హక్కు. మనం దేవుణ్ణి అడగచ్చు. చెప్పండి మందరం, దేవా తండ్రి యేసు నామములో నన్ను ఆశీర్వదించు. ద డైమెన్షన్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇటు చూస్తే ఆశీర్వాదం ఒకలా కనబడుతుంది, ఇట్లు చూస్తే ఆశీర్వాదం ఒకలా కనబడుతుంది, ఇటు చూస్తే ఆశీర్వాదం ఒకలా కనబడుతుంది. ఆమేన్. ఆశీర్వాదం ఉంటే భూములను స్వతంత్రించుకుంటావు. నెంబర్ 2, ఆశీర్వాదం ఉంటే యు విల్ బికమ్ రిచ్, ఐశ్వర్యవంతుడు అవుతావు. నెంబర్ 3, నువ్వు ఆశీర్వాదం ఉంచే అన్నిట్లో కాపాడబడతావు. యూ విల్ బి సేవ్డ్, యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ ద ఏరియాస్. అండ్ నెంబర్ 4, ఆశీర్వాదం ఉంటే నెమ్మది ఉంటుంది. ఆమేన్. వేర్ దెర్ ఇస్ బ్లెస్సింగ్ దేర్ ఈస్ పీస్. వేర్ దెర్ ఇస్ బ్లెస్సింగ్ దేర్ ఈస్ జాయ్. ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఆ కుటుంబంలో ఆనంద సంతోష సునాదాను వినబడతాయి. ఆమేన్, ఆమేన్. ఆనంద సంతోషాలు, సునాదాలు, రక్షణ సునాదాలు. నీతిమంతుల గుడారాల్లో ఏం వినబడతాయంట? రక్షణ సునాదం వినబడుతుందంట. దట్స్ ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్. And why we are not seeking blessings, and why we are not asking blessing? ఎందుకు మనము దేవుణ్ణి ఆశీర్వాదాలు అడగట్లేదు? మోగ చెవిటి ఆత్మలు ఎక్కువైపోయినాయి మందిరాల్లో. మోగ దయ్యం, చెవిటి దయ్యం ఎక్కువ మందికి వచ్చేసింది. మీరు ఎప్పుడైనా గమనించారా? మోగోడికి చెవుడు ఉంటుంది, చెవిటోడికి మోగ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మోగోడికి ఏముంటుంది? దాన్నే ఈఎన్టీ, ఈఎన్టీ, ఈ రెండు లింక్ ఉంటాయి. ఈ రెండు లింక్ ఉంటాయి. నీకు చెవుడు ఉంటే మోగ ఉంటుంది, మోగున్న చెవుడు, రెండు పక్క రెండు దెయ్యాలయ్యి. అందుకే యేసు ప్రభు ఆ మోగ చెవిటి దెయ్యం పా అన్నాడు, అంతే. మోగోడికి ఏముంటుంది? డెఫ్ అండ్ డమ్ అంటారు. డెఫ్ అండ్ డమ్. వాడికి రెండు పని చేయవు, రెండు అసలు ఆ స్పిరిట్ రెండింటి మీద కూర్చో ఉంటుంది. వాడు మాట్లాడలేడు, వినబడలేడు. కనీసం వాడు మోగోడైనా కనీసం నేను చెప్పింది వింటే వాడు ప్రార్థన చేస్తాడు లోపల మనసులో. ప్రభా అన్నేదో చెప్పాడు, వాక్యం చెప్పాడు, ఆ వాక్యం నన్ను నెరవేర్చు ప్రభా అని చేస్తాడు. ఆ మోగోడికి అసలు వినబడకపోతే, పోనీ చెవిటోడికి కనీసం వినబడమా, వాడికి వినబడదు కాబట్టి వాడు ప్రార్థన కూడా చేయలేడు. అండ్ వీఆర్ స్పిరిచువల్లీ డఫ్ అండ్ డమ్. బీ కేర్ఫుల్, కమ్ అవుట్ ఆఫ్ దట్ డఫ్ అండ్ డమ్ స్పిరిట్స్. సో బ్లెస్సింగ్స్ ఆర్ మ్యాండేటరీ. బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు కంపల్సరీ ఉండాలి. ఆమేన్. మనం ఒకసారి బాగా బ్లెస్ అయినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటారు. నన్ను ఏమీ లేవనుకో, ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. అప్పుడు అర్థం చేసుకో, ఓహో వీళ్ళ దగ్గర ఏమి లేవేమో, జోబీలు ఖాళీ అయిపోయినాయేమో, మంత్ ఎండింగు డబ్బులు లేవేమో. Definitely you definitely come out of with certain or different kind of characters. బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఎంతమంది చూస్తుంటే ఎన్ని ఆత్మలు నేను చెప్పు. 30 రోజులు 30,000 రకాల ఆత్మలు చూస్తాను నేను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రైజ్లు చెప్తారు. ఎట్లా ఏదో ఏమి లేదు వాళ్ళందరికీ వినబట్లే, ఏం లేదు. ఎందుకు ఒక క్రైస్తవుడు ఒకలాగా ఉన్నాడు, ఇంకో క్రైస్తవుడు ఇంకోలాగా ఉన్నాడు? అందరికి డాడీ ఒకటే కదా.
అందరికి తండ్రి ఒకడే కదా, అందరి కోసం చనిపోయింది ఒకడే కదా, యేసు ప్రభు. దెన్ వై సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ బ్లెస్డ్ అండ్ వై సమ్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ బ్లెస్డ్? అడగట్లే. పక్కన చెప్పండి, అడుగుతున్నావా? ఆశీర్వాదాలు దేవుని అడుగుతున్నావా? ఆశీర్వాదాలు దేవుడు అడుగుతున్నావా? మనకు ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, అది కావాలి, బండి కావాలి, స్కూటర్ కావాలి, డబ్బులు కావాలి, అన్ని ఎలిమెంటరీ అడుగుతుంటాం. కానీ పెద్దదాన్ని, దీని అందరికీ బాబు లాంటి ప్రార్థన ఏంటి? యెహోవా నన్ను ఆశీర్వదించు. లార్డ్ బ్లెస్ మీ. అసలు ఇక దేని గురించి ప్రేర్ చేయబడాను? అండ్ ద లార్డ్ విల్ బ్లెస్ యూ అండ్ హీ విల్ సేవ్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడతాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడతాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి శాంతి సమాధానాలు ఇస్తాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు నెమ్మదినిస్తాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి దయా దాక్షిణ్యాలు నీకు అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదములు అన్నీ ఉంటాయి. ఆమెన్, ఆమెన్. ఒక హోటల్లో అన్ని రకాల కూరలు ఉంటాయి మ్యాక్సిమం. ఎస్, పరలోకములో అన్ని రకాల ఆశీర్వాదాలు మన కొరకు ఉన్నాయి. ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, ప్రాణానికి సంబంధమైనవి, కుటుంబానికి సంబంధించి, వ్యక్తిగత జీవితానికి, అన్ని ఏరియాలకు సంబంధించి ఆశీర్వాదము ఉంది. ఆమెన్. ఇలా దీవించమంటున్నాడు దేవుడు మోషేని. చూద్దాం 26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడే కొంది దేవుని నామాన్ని ఇంకా ఉచ్చరిస్తూనే ఉండాలా, గణపరుస్తూనే ఉండాలా, దేవుడి గురించి ఆలోచిస్తూనే ఉండాలా. రోజు దీవించేస్తాడు దేవుడు నిన్ను. హ్యావింగ్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ బ్లెస్సింగ్. అందుకే పౌలు అంటాడు, నేను అన్నీ ఉన్నా కూడా ఏమీ లేని వాళ్ళే ఉంటున్నాను, అయినా ఐఎమ్ ఫైన్, ఐఎమ్ వెరీ ఫైన్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ గాడ్. దేవుడితో నేను, చాలామంది ఏమీ లేకపోయినా దేవుడితో చాలా సంతోషంగా ఉంటారు. కొందరికి అన్నీ ఉన్నా ఇంకా అవి లేవు, ఇవి లేవు, ఇవి లేవు, ఇంకా ఏడుస్తూనే ఉంటారు. బ్లెస్సింగ్, ఆశీర్వాదం మన మైండ్ సెట్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే కేవలం డబ్బే కాదు. ఆశీర్వాదాలు చాలా రకాల ఏరియాల్లో చాలా రకాలుగా ఉన్నాయి. ఆశీర్వాదాలు భూమిని సొంతం చేసుకుంటాం, ఐశ్వర్యవంతులు అవుతాం, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అదే ఆశీర్వాదం లేకపోతే అన్నీ ఉల్టా రాసుకోండి, అవన్నీ జరుగుతాయి. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, తలనొప్పి ఉంటుంది, బీపీ, షుగర్, థైరాయిడ్, అన్నీ కొత్త 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 అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇఫ్ యువర్ ల్యాక్ ఆఫ్ బ్లెస్సింగ్స్, యువర్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సిక్నెస్ అండ్ పెయిన్ అండ్ సఫరింగ్స్. వై యు ఆర్ రన్నింగ్ ఫర్ బ్లెస్సింగ్స్? నువ్వు ఒక దగ్గర కూర్చో, దేవుని నన్ను ఆశీర్వదించని అడుగు, దేవుడిని ఆశీర్వదించి తీరుతాడు. ఆమేన్. హీ విల్ బ్లెస్ యూ. ఎవరిని అడుగుతున్నావు నువ్వు? నీ తండ్రిని అడుగుతున్నావు. యెహోవా నా దేవా, నా ప్రభువా అని ఎందుకు అడుగుతున్నావు? ఆయన పేరు పెట్టి మరి అడుగుతున్నావు. తండ్రి నన్ను ఆశీర్వదించు, నా తల ఎత్తువాడా, నన్ను నిలబెట్టువాడా, నన్ను స్థిరపరచువాడా, నన్ను ఆశీర్వదించు. ప్లీజ్ ప్రే ఎవ్రీ డే. ప్రతిరోజు ప్రార్థన చేయండి. యెహోవా తండ్రి నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. అండ్ హీ వాంట్ టు బ్లెస్ యూ ఇన్ ఆల్ ద డైమెన్షన్స్. నిన్ను శరీరములో, ఆత్మలో, ప్రాణములో, అన్ని ఏరియాలో నిన్ను దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ఆమెన్. దేవుని పిల్లలు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్. ఈరోజు దేవుని పిల్లలందరూ ఆయన ఏం అడగాల? తండ్రి నన్ను, తండ్రి నన్ను. యా, నీకు భూములు లేకపోతే నువ్వు భూమిని సొంతం చేసుకుంటావు. ఇఫ్ యు ఆర్ నాట్ రిచ్, యూ విల్ బికమ్ రిచ్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ పీస్, యూ విల్ హ్యావ్ పీస్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ జాయ్, యూ విల్ హ్యావ్ జాయ్. ఎన్ని రోజులైంది నవ్వి? ఏం చికెన్ మటన్ కోసుకుంటే నవ్వుతామా? ఏం సండే వస్తేనే మాంసం, శాఖ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ నాన్ వెజ్ ఇంటికి వచ్చిందంటేనే గొడవలు. మీకు అది తెలియదు యాక్చువల్లీ. నాన్ వెజ్ ఇంటికి వచ్చిందంటేనే భయంకరంగా గొడవలు. వాదేడో షాపులో రక్తం చిందించి దాన్ని కోసి కడిగి ఇంటికి వచ్చే లోపల ఒకటే దెయ్యాలు అరుస్తూ ఉంటాయి ఇళ్ళల్లో. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ వెన్ గో. ప్రార్థన చేసుకో. ఆల్రెడీ చెప్పాను మీకు నేను. మళ్ళీ ప్రార్థన చేసుకొని ఇంటికి జాగ్రత్తగా తీసుకురావాలి. బ్లెస్సింగ్, బ్లెస్సింగ్, బ్లెస్సింగ్ లేకపోతే ఏముండదు. ఆశీర్వాదం లేకపోతే ఏమో. ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ లవర్ ఆఫ్ బ్లెస్సింగ్, నువ్వు ఆశీర్వాదాలని ప్రేమించకపోతే చాలా ఇబ్బంది పడతావు. చాలా చాలా ఇబ్బంది పడతావు. చాలా ఇబ్బంది పడతావు.
చాలా ఇబ్బంది పడతావు. నీ ఆత్మ బ్లెస్ అవ్వాలి, నీ శరీరం బ్లెస్ అవ్వాలి, నీ కుటుంబం బ్లెస్ అవ్వాలి, నీ సోల్ ప్రాస్పర్ అవ్వాలి, అన్ని ఏరియాలను వర్ధిల్లాలంటే నువ్వు ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. హిస్ బ్లెస్సింగ్ గివ్స్ యూ పీస్. నాకు చాలా నెమ్మదిగా ఉంది ఈరోజు, నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అంటే యు ఆర్ బ్లెస్డ్ టుడే. ఆమేన్. నిద్రలేసి ఎవరి ముఖం చూశానో, నిద్రలేసి వాళ్ళ ముఖం చూశానో, నిద్రలేసి వీళ్ళ ముఖం చూశానో అని నువ్వు రకరకాలుగా ఏం చేస్తుంటావు? అనేకుల్ని దూషిస్తూ శపిస్తూ ఉంటాం మనం సమ్టైమ్స్. బట్ డోంట్ డూ దట్, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు మోషే వాళ్ళని దీవించిన విధానం, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, యెహోవా తన సన్నిధి ప్రకాశముతో నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయును గాక. అట్లు ఉచ్చరించిన వారందరినీ యెహోవా ఆశీర్వదించెను. హి బ్లెస్డ్ ఎవ్రీవన్. నేను నమ్ముతున్నాను, ఈ జీఎంలో కూర్చున్న ప్రతి బిడ్డని నేను నమ్ముతున్నాను, మీ జీవితాల పట్ల నేను నమ్ముతున్నాను. నాకు ఒక దర్శనం ఉంది, నాకు ఒక గురి, నాకు ఒక గమ్యం ఉంది. ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ వర్ధిల్లి బ్లెస్ అవ్వాలి. ఆమెన్, ఆమెన్. మీ అందరికి ఒక అజెండా పెట్టుకోవాలి, నేను బ్లెస్ అవ్వాలని. ఆమెన్. నేను ఆశీర్వదింపబడాలా. ఐ వాంట్ టు గెట్ బ్లెస్డ్, ఐ వాంట్ టు గెట్ బ్లెస్డ్. నేను ఎప్పుడు బ్లెస్ అవుతాను? అడిగినప్పుడు బ్లెస్ అవుతావు. ఆమెన్. రోజుకి ఎన్నిసార్లన పలుకో, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ. యాకోబుకు దూత కనిపించినప్పుడు యాకోబు అడుగుతా ఉన్నాడు, నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తేనే కానీ నేను నీ కాలు విడిచిపెట్టను. వెంటనే 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 ఏం పేరు నీ పేరు అనింది. నీ పేరు యాకోబా, తీసేస్తున్నా. ఏం పేరు ఇప్పుడు? ఇజ్రాయేలు. ఒక మనిషి ఏమయ్యాడు తెలుసా? ఒక దేశం అయ్యాడు. ఆమెన్, ఆమెన్. ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్. ఒక మనిషి దీవించబడితే ఎట్లుంటది? ఒక మనిషి ఏమవుతాడు? ఒక పట్టణము, ఒక రాష్ట్రము, ఒక దేశం అయిపోతాడు. అతను బ్లెస్ అయినట్టు ఇంతవరకు ఎవరు బ్లెస్ అవ్వలేదు. ప్రతి దానికి పుచ్చిపోయిన పేర్లు పెట్టారు ప్రతి కంట్రీకి, కానీ ఒకే ఒక కంట్రీకి ఒక మనిషి పేరు ఉంది. ఆమేన్. దట్ ఈస్ నథింగ్ అదర్ దాన్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు అనే పేరు ఒక మనిషిది. ఈరోజు ఒక పట్టణం అది, ఒక దేశం అది. ఈరోజు మనకు ఏం పేర్లు అసలు? ఎవరి పేరు అసలు? ఆయన దీవించబడినట్టు ఎవడు బ్లెస్ అవ్వలేదు. ఈరోజు ఆ వంశావళిలో, ఆ కృపలో మనం అందరం వస్తున్నప్పుడు మనము కూడా ఆ కృపను పొందుకుందాం. ఆమేన్, హల్లెలూయా. సో లెట్ us receive the same grace. If you are very much ignorant about the blessing, నీకు రాదు. నువ్వు ఆశీర్వాదాన్ని అజాగ్రత్త చేసినా, ఆశీర్వాదాన్ని తక్కువ చూపు చూసినా, ఆశీర్వాదాన్ని అసలు పట్టించుకోకపోయినా, ఆశీర్వాదాన్ని అసలు వెతకకపోయినా, ఆశీర్వాదాన్ని అడగకపోయినా నీ ఇంటి ముఖం కూడా చూడదు. అది నీ ఇంటి ముఖం కూడా చూడదు. ఎన్నిసార్లు అడుగుతున్నావు రోజుకి, నన్ను ఆశీర్వదించు ప్రభు అని, నన్ను ఆశీర్వదించు తండ్రి అని ఎన్ని లక్షల కోట్ల సార్లు అడుగుతున్నావు. ఎప్పుడన్నా ఒక రాత్రి అంతా అడిగావా? ఎప్పుడన్నా ఒక రోజంతా అడిగావా? అడుగుదాం. మనం బ్లెస్ అయితే మారిపోతాయి స్థితిగతులు. మనం బ్లెస్ అయితే మాట తీరు మారుతుంది. మనం బ్లెస్ అయితే ఆనందం మారుతుంది. మనం బ్లెస్ అయితే నెమ్మది మారుతుంది. మనం బ్లెస్ అయితే మన స్థితిగతులు మారుతాయి. మనం బ్లెస్ అయితే మనం ఉన్న పొజిషన్ మారుతుంది. మనం బ్లెస్ అయితే ఈ పరిస్థితులు భయంకరంగా మారిపోతాయి. ఆమెన్. ఫోకస్ ఆన్ బ్లెస్సింగ్. ఆమెన్. పక్కన చెప్పండి, ఆశీర్వాదాల మీద ఫోకస్ చేయండి. ఆశీర్వాదం మీద ఫోకస్ చేయండి. ఆమేన్, ఆమేన్. మలాకి 3:10. మలాకి 3:10. This is also a powerful scripture. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని. He wanted to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మళ్ళీ చెప్పండి. ఏం కడుపు మంట? ఆయన గట్టిగా చెప్పట్లేదు. చెప్పండి మళ్ళీ.
దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దాట్స్ అ గుడ్ న్యూస్ ఇన్ యువర్ లైఫ్. దాట్స్ అ గుడ్ న్యూస్ ఇన్ యువర్ లైఫ్. చదవమ్మా. నా మందిరంలో ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా పట్టజాలనంత అంటే ఆయన ఇస్తే నీ బ్యాగులు కూడా సరిపోవంట. ఆయన ఇస్తే దీవెన నీ నిధులు కూడా సరిపోవు. ఆయన ఇస్తే నీ గిన్నెలు, నీ అకౌంట్స్ కూడా సరిపోవు. అలా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. అందిన ఆహారం కాదు, రోజు ముక్కలుగా కాదు దేవుడు ఇస్తామనుకుని. నేను ఇస్తే ఆకాశపు వాకెళ్ళు విప్పి పట్టచాలనంత దీవెన అంటే పడితే ఇస్తే నేను ఇచ్చిందంతా నీ బ్యాగ్లో పట్టింది అనుకో, అది ఆశీర్వాదం కాదు. దట్స్ ఎ లిమిటెడ్ బ్లెస్సింగ్. పట్టచాలనంత విస్తారమైన దీవెనలు మీ జీవితంలో నేను కుమ్మరించాలనుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దస్ సేస్ ద లార్డ్. ఎవరు చెప్తున్నారు దీవించాలని? దేవుడే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు దీవిస్తానని? దేవుడే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు నేను బ్లెస్ చేస్తానని? దేవుడే చెప్తున్నాడు. ఈరోజు ప్రభు మీ అందరికి ఒక మాట ఇస్తున్నాడు. ఏం తెలుసా? నేను మిమ్మల్ని ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తానని. ఐ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ. ఐ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ. ఐ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ. ఖచ్చితంగా దీవిస్తాను మిమ్మల్ని. నమ్మకం లేదా? విశ్వాసం లేదా? నిరీక్షణ లేదా? నమ్మకం లేదా? బలం లేదా? నేను కంపల్సరీ బ్లెస్ అవుతాను. దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. మీరు రూఢిగా నమ్మాలి. నాకు దేవుడు మాట ఇచ్చాడు, కంపల్సరీగా నన్ను ఆశీర్వదిస్తానని. యెహోవా నన్ను ఆశీర్వదించు. లార్డ్ బ్లెస్ మీ. ద సైన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వదింపబడిన తర్వాత ఏముంటాయి? చాలా సూచనలు, చాలా సైన్స్ ఉంటాయి. నీ జీవితంలో అనేకమైనవి మారిపోతాయి. ఆమేన్, ఆమేన్. ఒక ₹1,00,000 సామాను విరిగిపోయినా ఏం కాదులే కడదామంటాం. బికాజ్ యూ విల్ హ్యావ్ పీస్. నెమ్మది ఉంటుంది. బికాజ్ యు ఆర్ హ్యావింగ్ ప్రాస్పరిటీ. చెప్పినా కదా, కష్టపడి కొన్నావా వస్తువుని, ఎవడన్నా కష్టపడి ఎరగొట్టాడా, కష్టపడి తిడతావు, కష్టపడి ఉతికెండ పెట్టి ఆరేస్తావు, కష్టపడి దూషిస్తావు. ఇక వాడు ఆ వస్తువు కొనిచ్చేంత వరకు నరకం చూపించేస్తావు. ల్యాక్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు లేకపోవడం ద్వారానే ఒక వస్తువు మనిషికి ఇవ్వాల్సిన విలువ కంటే వస్తువుకి మనం విలువ ఇస్తున్నాం. ఎస్, నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదం యొక్క విలువలు తెలుసుకోండి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు యాకోబులాగా దీవించబడాలి. ఆమేన్. అందుకే దేవుడు పాత నిబంధనలు ఆయన ఎలా పిలిపించుకున్నాడు తెలుసా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని. బైబుల్ ఎక్కడుందా? లాజర్ దేవుడని. బైబిల్ ఎక్కడుందా? కుష్ఠరోగుల దేవుడని. బైబిల్ ఎక్కడుందా? లెప్రసీ దేవుడని. బైబిల్ ఎక్కడుందా? పేదల దేవుడని. బైబిల్ ఎక్కడుందా? రోగిష్టి దేవుడని, రోగాలకి దేవుడని. ఎక్కడ? నో 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 నో. హి ఈస్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, జేకబ్ అండ్ ఐసాక్. ఎవరు వీళ్ళు ముగ్గురు? బైబిల్లో టాప్ ర్యాంక్లో ఉన్నారు. ఆశీర్వాదంలో టాప్ ర్యాంక్, బ్లెస్సింగ్లో టాప్ ర్యాంక్లో ఉన్నారు. ప్రభు నమ్ముకున్న తర్వాత, జలప్రళయం వచ్చిన తర్వాత, వాళ్ళ కొత్త జీవితం ప్రారంభించబడిన తర్వాత వీళ్ళు బ్లెస్ అయినట్టు ఎవరు బ్లెస్ అవ్వలేదు. పాత నిబంధనలో వారి గురించి చెప్పుకున్నారేమో, కొత్త నిబంధనలో మన గురించి చెప్పుకోవాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యా, నీ దేవుడని జనములు తెలుసుకోవాలి, నీ ప్రభువు అని జనాలు తెలుసుకోవాలి. బై సీయింగ్ యువర్ బ్లెస్సింగ్. ఎంతమందికి కావాలి ఇప్పుడు ఆశీర్వాదాలు? నాకు ఖచ్చితంగా ఆశీర్వాదాలు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ద లార్డ్ ఈజ్ వాచింగ్ యూ. నాకు కంపల్సరీ బ్లెస్సింగ్స్ కావాలి. కంపల్సరీ నా జీవితంలో ఆశీర్వాదాలు ఉండి తీరాలి. కంపల్సరీ నా జీవితంలో బ్లెస్ అయి తీరాలి. కంపల్సరీ నా జీవితంలో బ్లెస్సింగ్ ఉండి తీరాలి అని ఎంతమంది అనుకుంటున్నారో చేతులు ఎత్తచ్చు. యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు ఆర్ మోర్ ఎ సీకర్ ఆఫ్ అ బ్లెస్సింగ్. నువ్వు ఆ దీవెనలు కంపల్సరీ సీరియస్గా కావాలనుకుంటే నువ్వు చేతులు ఎత్తు. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. I want to pray for you.
ఆనాడు యెహోవా దేవుడు మోషేకి సెలవిచ్చాడు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించమని. ఈరోజు ప్రభువు నాతో చెప్తున్నాడు, నాకు ఇచ్చిన మాట నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించని. I want to bless you. Raise your hands if you want a serious blessings in your life. If you want a serious blessings, నీకు నిజంగా దీవెనలు కావాలంటే ఎత్తి తీరు. And he is watching you, my dear daughter, my son. You will be blessed. నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు, నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు, నువ్వు ఖచ్చితంగా మేళ్ళు చూస్తావు, నువ్వు ఖచ్చితంగా దీవెనలు చూస్తావు యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్. నమ్మిన వారు బిగ్గరగా ఆమేన్ చెప్పండి. యా, ఫర్ షూర్ యు విల్ బి బ్లెస్డ్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. బిగ్గరగా, యెహోవా తన సన్నిధి నుంచి మిమ్మల్ని దీవించి కరుణించి కాపాడును గాక. యెహోవా మీకు నెమ్మది కలుగు చేయును గాక. యెహోవా మీకు శాంతి కలుగు చేయును గాక. యెహోవా ఆశీర్వాదం మీకు కలుగు చేయును గాక. యెహోవా ఆశీర్వాదము మనము భూమిని సొంతము చేసుకున్నట్టుకు చేయును గాక. యెహోవా ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చును గాక. యెహోవా ఆశీర్వాదము మనకు నెమ్మదినిచ్చును గాక. బిగ్గరగా, యెహోవా ఆశీర్వాదము మనకు ఆనందాన్ని ఇచ్చును గాక. యెహోవా ఆశీర్వాదము మనకు ధైర్యాన్ని ఇచ్చును గాక. యెహోవా ఆశీర్వాదము మనకు బోల్డ్నెస్ నిచ్చును గాక. యెహోవా ఆశీర్వాదము మనకు మంచితనాన్ని, అనేకులకు పెట్టే గుణాన్ని మనకిచ్చును గాక.